అంటే ఎట్లా? కాబట్టి తప్పకుండా అది పూర్తి అయిపోతే న్యూ ప్రపోజల్ వస్తే ఇస్తుంది. ఎందుకు ఇవ్వదు? మేము అడిగే అడుగుతున్నాం. పాత నిర్ణయం ప్రకారం, పాత అగ్రిమెంట్ ప్రకారం, కేంద్ర ప్రభుత్వ ఒప్పందం ప్రకారం చేయాలి. 2, ఇష్టారాజ్యంగా రేట్లు పెంచారు. రేట్లు పెంచినప్పుడు కేంద్ర ప్రభుత్వం సంప్రదించాలి. ఈ యొక్క మెట్రోకి సంబంధించి ఇష్టారాజ్యంగా పెంచేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక ఉత్తర్వులు వస్తే జవాబు లేదు. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకు ఇవ్వము? అదేవిధంగా మీరు ఇంకేదో అడిగారు కదా సార్, మీ ఉప్పల్ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్, ఉప్పల్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ నిర్మాణం, అంబర్పేట ఫ్లైఓవర్ అడిగావు, చేస్తున్నాము. ఇంక 8 ల్యాండ్ అక్విజిషన్ చేయకుండా ఆపింది రాష్ట్ర ప్రభుత్వం. ఆన్ రికార్డు చెప్తున్నాను. 8 ల్యాండ్ అక్విజిషన్ మొత్తం ఒక్కొక్క దగ్గర ఆపేసిన పని. ఆ దగ్గర మధ్యలో 2 సమాధులు ఉన్నాయి. ఎన్టీ రామారావు ఉన్నప్పుడే రోడ్డు వైడనింగ్ అయింది. కారణము అక్కడ ఎక్కడైతే అంబర్పేటలో ఉన్నటువంటి 2 సైడ్స్ ఒక మతానికి సంబంధించినటువంటి సమాధులు ఉన్నాయి కాబట్టి అక్కడ వైడనింగ్ అయ్యే బాటిల్ లింక్ అయిపోయింది. కాబట్టి నేను వచ్చిన తర్వాత దాన్ని ఆలోచన చేసి ఇక అక్కడ రోడ్ వైండింగ్ చేయలేం కాబట్టి అక్కడ ఫ్లైఓవర్ వద్దని చెప్తే ముస్లిం వాళ్ళందరితో మాట్లాడాము. వాళ్ళందరూ పిల్లర్స్ ఒప్పుకున్నారు గోడ దగ్గర. నాకు పేరు వస్తుందని చెప్పి వీళ్ళు రెచ్చగొట్టి టీఆర్ఎస్ వాళ్ళు అక్కడ పిల్లర్ వేయకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు దాని డిజైన్ అంతా చేంజ్ చేయించి మళ్ళీ మొత్తం ఫ్రీ ఎస్టిమేషన్ చేసి ఆ పార్ట్ మళ్ళీ స్టీల్ బిల్డ్ చేస్తున్నాను నేను. కాబట్టి ఇప్పటి కూడా ల్యాండ్ అక్విజిషన్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కానీ కేటీఆర్ కానీ అడ్డుకున్నాడు. ఇప్పటికి కూడా ఇంకా 7 సైట్స్ ల్యాండ్ అక్విజిషన్స్ ఉన్నాయి. ల్యాండ్ అక్విజిషన్ ఇస్తే పూర్తయిపోతుంది. రెడీ ఉన్నాడు కాంట్రాక్ట్. ఆల్మోస్ట్ 60, 70, 80% పూర్తయిపోయింది. ల్యాండ్ అక్విజిషన్ చేస్తే అయిపోతుంది. కిషన్ రెడ్డి గారు, తెలంగాణ నుండి రూపాయి వెళ్తే కేంద్రానికి కేవలం కేంద్రం ఇస్తుంది 42 పైసలు మాత్రమే అని చెప్పేసి మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ పైన కేంద్రం సౌతి తల్లి ప్రేమ చూపిస్తుంది. నేను ఆర్టీసీ కళ్యాణ మంటపంలో తెలంగాణకు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏం చేసిందనే విషయము చాలా స్పష్టంగా 3.5 గంటల పాటు డాక్యుమెంట్స్తో సహా, బడ్జెట్తో సహా, ఫోటోలతో సహా అన్నీ నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మొత్తం అది ప్రజలకు ఆన్లైన్లో పెట్టాను. ఒక్కరోజు కూడా నేను చెప్పినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీద టీఆర్ఎస్ నాయకులు మాట్లాడలేదు కదా ఒక్కరోజు కూడా. ఈరోజు కూడా మనం చేస్తున్నాను ఈ విషయం పైన. తెలంగాణకు ఇప్పుడు ఉదాహరణకు మనకు తెలంగాణకు వస్తున్నటువంటి రెవెన్యూ హైదరాబాద్ నుంచే 85%, 90% వస్తుంది. ఆదిలాబాద్కు మనం ఖర్చు పెడుతున్నాం, పెట్టాలి. భూపాలపల్లి ఖర్చు పెడుతున్నాం, ఖమ్మం ఖర్చు పెడుతున్నాం. హైదరాబాద్ ఉన్నవాడన్నా నువ్వు అక్కడెట్లా ఖర్చు పెడుతున్నావు? అంత హైదరాబాద్ నుంచి రెవెన్యూ అంటే అర్థం ఉంది. అది ఈరోజు డిఫెన్స్ కోసం ఖర్చు పెడతాం. నువ్వు డిఫెన్స్ కోసం నువ్వెట్లా ఖర్చు పెడుతున్నావు అంటే, లేకపోతే స్పేస్ టెక్నాలజీ కోసం ఖర్చు పెడుతున్నాం. చంద్రమండలానికి చంద్రయాన్ వెళ్ళాం మనం, దానికోసం ఎందుకు ఖర్చు పెడుతున్నాం? మా హైదరాబాద్ నుంచి వచ్చిన డబ్బు అంటే అర్థం ఉందా? కాబట్టి తలా తోకలేనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మేము ఎక్కడైనా మిస్యూజ్ చేస్తున్నాము, ఎక్కడ తెలంగాణకు రాకుండా డబ్బు అడ్డుకుంటున్నాము, అర్థం ఆడ ఉంటుంది. ఏదైనా కరప్షన్ చేస్తున్నాము, కుంభకోణాలు చేస్తున్నాము, లేకపోతే కోల్ స్కామ్ చేశాము, 2G స్పెక్ట్రమ్ కుంభకోణం ఏమైనా చేశామా, లేకపోతే కాళేశ్వరంలో దోపిడీ చేశాం, అటువంటిది అంటే అనొచ్చు. రోడ్లు వేయాలా, నెట్వర్క్ పెంచుకోవాలా. ఈరోజు దేశంలో అనేక రకాలుగా రైల్వే నెట్వర్క్ పెంచుతూ ఉన్నాము. రైల్వే బడ్జెట్ సరిపోదని చెప్పి రైల్వే బడ్జెట్ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో మెర్జ్ చేసి ఈరోజు బడ్జెట్లో రైల్వేకి నిధుల కొరత లేకుండా రైల్వేని డెవలప్మెంట్ చేస్తున్నాం. ఈరోజు 40 రైల్వే స్టేషన్లు 75 సంవత్సరాలతో మొదటిసారి ఈరోజు మొత్తం మారుస్తున్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషను 2025 ఎండింగ్ కల్లా ఎయిర్పోర్ట్ రైల్వే ఎట్లుంటుందో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆ రకంగా వస్తుంది. ఎయిర్పోర్ట్ లాగా వస్తుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. నేను డెవలప్ చేశాను నా కాన్స్టిట్యున్సీలో. కాచిగూడ రైల్వే స్టేషన్ 350 కోట్లు డెవలప్మెంట్ చేస్తా ఉన్నాను. కాబట్టి ఇవన్నీ చేస్తున్నామంటే మాకు అంతే ఇచ్చారు డబ్బు. ఇప్పుడు 10 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణలో ఖర్చు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. న్యాయ పరిస్థితుల లెక్క చెప్తాను.